చిత్తము కలుగును. నా వైపు చూడండి. ఈ సామెతల గ్రంథం రాసింది ఎవరు? వాళ్ళ నాన్నగారి పేరేంటి? దావీదు గారు ఏమన్నాడు? మా అతిక్రమములకు ప్రాయశ్చిత్తము చేయువాడవు నీవే అన్నాడు. దానికి కొంచెం ముందుకొచ్చి సొలొమోను మాట్లాడుతున్న మాట, కృపా సత్యముల వలన పాపములకు ప్రాయశ్చిత్తము కలుగుతుంది. ఆ కృపా సత్యం ఎవరో? యోహాను భక్తుడు అంటాడు, వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడు మన మధ్యకు దిగి వచ్చాడు. ఆమేన్ 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 హల్లెలూయా 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 హల్లెలూయా. దైవజనం ఆలకించారా? ఆకాశం కింద భూమికి పైన ఏ మనుషుని దోషానికైనా ప్రాయశ్చిత్తం కలుగజేసేది, పాపానికి దోషానికి ప్రాయశ్చిత్తం కలుగు చేసేది యేసుక్రీస్తు వారి రక్తము తప్ప మరి దేని ద్వారా మనుషుని పాపానికి ప్రాయశ్చిత్తం దొరకదు. వినాలి ఇక్కడ, మనుషుని పాపానికి ప్రాయశ్చిత్తం దొరకదు. దోషాన్ని పోగొట్టుకోవటానికి అన్ని మత గ్రంథాలు ఏకగ్రీవంగా అంగీకరించేది ఏంటో తెలుసా? రక్త ప్రోక్షణ ద్వారా పాప క్షమాపణ కలుగుతుందని. అందుకని పురాతన కాలం నుంచి ఎడ్లను వధించేవాడు, రక్తాన్ని ప్రోక్షించేవాడు, మేకలను వధించేవాడు, రక్తాన్ని ప్రోక్షించేవాడు, పొట్టేళ్లను వధించేవాడు, రక్తాన్ని ప్రోక్షించేవాడు, పావురాలను వధించేవాడు, రక్తాన్ని ప్రోక్షించేవాడు. ఎందుకయ్యా రక్తాన్ని ప్రోక్షిస్తున్నారు? రక్తం ద్వారా ప్రాయశ్చిత్తం కలుగుతుంది అని మనుషులు నమ్మారు. అయితే ఆ నమ్మిక కొంతవరకు వాస్తవమే కానీ పరిపూర్ణమైన నిజం కాదు. రక్తము ద్వారా పాప క్షమాపణ ప్రాయశ్చిత్తం కలుగుతుంది, నిజమే. ఎవరి రక్తం ద్వారా? కృపా సత్యములుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా మానవాళికి పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది. గట్టిగా చెప్తాం. యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా ఎవడైతే పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడో వాడు కుళ్ళు పట్టడు, అంటే నరకానికి వెళ్ళడు. యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా తన పాపానికి ఎవడు ప్రాయశ్చిత్తం చేసుకున్నాడో వాడు నిత్యము బ్రతుకుతాడు. హల్లెలూయా. వాళ్ళు ఎక్కడికి చేర్చబడతారు? వాళ్ళు ఎక్కడికి చేర్చబడతారు? చెప్పాలి. వారు ఎక్కడికి చేర్చబడతారు? నా ప్రభు బిడ్డలారా, సిలువను కూర్చున్న వార్త లోకంలో తెలియని ప్రజలు వెర్రితనంగా మాట్లాడతారు. అపోస్తుడైన పౌలు వారు అంటారు, సిలువను కూర్చున్న వార్త నశించిపోతున్న ప్రజలకు ఇది వెర్రితనమేమో కానీ రక్షించబడుతున్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎగతాళిగా అంటారు, బాబు ఏంటయ్యా సిలువ, ఆయన దేవుడైతే ఏంటా కొరడా దెబ్బలో, ఏంటా తల మీద ముండ్ల కిరీటం, ఏంటా ఆయన చేతుల్లో మేకులు, ఏంటో ఆయన కాళ్ళల్లో గాయాలు, అరే నాగటి సార్లు దున్నినట్లుగా ఆయన వీపును దున్నేదే, ఇంత ఘోరమైన మరణం ఎందుకో ఎందుకో ఎందుకో? మానవాళి పాపం నిమిత్తం దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం చేసేవాడు ఒకడు కావాలి, ఆ ఒక్కడే పెద్దగా చెప్తాం. యేసుక్రీస్తు వారు ఒక క్రైస్తవులకు చెందినవాడు కాదు, ఒక హైందవులకు మాత్రమే చెందినవాడు కాదు, ఒక ముస్లిమ్స్ కు మాత్రమే చెందినవాడు కాదు, ఒక యూదులకు మాత్రమే చెందినవాడు కాదు, కొందరి కొరకే ఆయన ప్రాయశ్చిత్తం చెల్లించిన వాడు కాదు. యోహాను భక్తుడు అంటాడు, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. నాతో కలిసి ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు శాంతికరమై ఉన్నారు అనే చోట కింద ఫుట్నోట్లో ప్రాయశ్చిత్తము అనే పదాన్ని వాడతాడు. రైట్, నాతో కలిసి ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. మన పాపముల కొరకు మాత్రమే కాదు, పాపముల కొరకు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. చెప్పడగొట్టు, సర్వలోకముకు శాంతి కలిగి ఉన్నాడు. ఏ లోకానికి? ఏ లోకానికి? సర్వలోకములకు చెప్పాలి. ఏ లోకానికి? సర్వలోకములకు. క్రైస్తవ లోకానికైనా కాదు, అమెరికా లోకానికైనా, ఆస్ట్రేలియా లోకానికైనా, ఇంగ్లాండ్ దేశానికైనా ఈ దేవుడు సర్వలోకానికి దేవుడై ఉన్నాడు. సర్వలోకములో ఉన్న సమస్త మానవ